ఓకే. సో, ఇప్పుడు మనం చేయబోయే గేమ్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా మీరేవైతే నేర్చుకున్నారో అంటే ఫర్ లూపు, ఇఫ్ మొత్తం ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ రకరకాలు, వేరియబుల్స్ అంటే ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనం యూజ్ చేసే టైమొచ్చింది. సో, ఇప్పుడు నాకు ఈ గేమ్‌లో ఏమవ్వాలి అంటే, ఈ గేమ్ ఏంటంటే మీ గెస్సింగ్ పవర్‌ని టెస్ట్ చేస్తదనమాట. ఈ గేమ్ ఏంటంటే మీ గెస్సింగ్ పవర్‌ని బేసిక్‌గా టెస్ట్ చేస్తది. అది ఎలా చేస్తుంది? ఎలా జరుగుతుంది? అనేది ఒకసారి చూడండి. ఓకే. సో, ఈ గేమ్‌లో నా డిస్క్రిప్షన్ ఏంటి అంటే బేసిక్‌గా ఫస్ట్ నాకు పైథాను ఏమని చెప్పాలంటే నేను కోడ్ రన్ చేయగానే వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్. ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1 టు 10 అని అనాలి. సో, పైథాన్ ఏమనాలి నేనెప్పుడైతే కోడ్ రన్ చేస్తానో పైథాన్ ఏమని చెప్పాలి నాకు? వెల్కమ్ టు ది గెస్సింగ్ గేమ్. ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1 టు 10 అంటే మీరు ఏదో ఒక నంబర్ 1-10 లోపు ఏదో ఒక నంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ మీకు ఏంటంటే 5 ఛాన్సెస్ ఉన్నాయి. యూ విల్ హావ్ 5 ఛాన్సెస్. ఈ 5 ఛాన్సెస్ ఏంటి అంటే, ఈ 5 ఛాన్సెస్ ఏంటంటే ప్రతిసారి పైథాన్ మిమ్మల్ని ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1-10 అని అడుగుతూ ఉండాలన్నమాట ప్రతిసారి. ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1-10 అని అడగాలి. మీరు ఏదో ఒక నంబర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చారనుకో. 5 ఇచ్చి ఎంటర్ నొక్కుతారు. సో, మీరెప్పుడైతే ఒక నంబర్ ఇస్తారో, ఇప్పుడు పైథాన్ ఏం జేయాలంటే, ఒకవేళ మీరు ఎంటర్ చేసింది 5 పైథాన్ దేనితో కంపేర్ చేసుకుంటుంది అంటే, ఒకవేళ మీరు 8 గనక ఎంటర్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ టైమ్ ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ అని అడిగింది. ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1-10 అని అడిగింది. మీరు 5 ఎంటర్ చేశారు. కానీ పైథాన్ లోపల ఉన్న నంబర్ ఏంటి? 8 అనుకుంటుంది. ఒకవేళ మీరు కరెక్ట్‌గా 8 అని ఎంటర్ చేశారనుకోండి. 8 అని ఎంటర్ చేశారనుకోండి. మీకొక పాయింట్ పెరగాలన్నమాట. ఒక స్కోర్‌లో +1 అవ్వాలి. ఇనీషియల్‌గా స్కోర్ అనేది 0 ఉండాలి. సో, ఎప్పుడైతే ఇది మనల్ని ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1-10 అని అడిగినప్పుడు, మనం 8 ఇస్తే 8 ఎప్పుడిచ్చినా 8 ఇస్తే ఇక్కడ స్కోర్ 1 అవ్వాలి. ఓకే. ఫస్ట్ టైమ్ అయిపోయింది. మళ్ళీ అడిగిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేనేమన్నాను 5 ఛాన్సెస్ ఉంటాయన్నాను. సో, మళ్ళీ పైథాన్ ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1-10 అని అడుగుతుంది. మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ 8 ఇచ్చారనుకోండి. మళ్ళీ 8 ఇచ్చారనుకోండి. ఇక్కడ స్కోర్ ఏమవ్వాలి? 2 అవ్వాలి. మళ్ళీ అడగాలి. ఎందుకంటే 5 టైమ్స్ అడగాలన్నమాట అలా పైథాన్ మిమ్మల్ని. మళ్ళీ ప్లీజ్ ఎంటర్ ఎ నంబర్ ఫ్రమ్ 1-10 అని అడగాలి. 1-10 ఇప్పుడు మీరిక్కడ ఈసారి 8 ఇవ్వకుండా 6 ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీ స్కోర్‌లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు. ఓన్లీ మీరు ఇలా క్వెషన్ అడిగినప్పుడు మీరు 8 అనే ఆన్సర్ ఇస్తేనే ఇక్కడ స్కోర్ పెరగాలి. లేదు అంటే ఇక్కడ స్కోర్ ఎంతైతే ఉందో అంతే యాస్ ఇట్ ఈస్‌గా ఉండిపోవాలి. అలా మీకు 5 ఛాన్సెస్ అన్నమాట. సో, అలా 5 టైమ్స్ అడగాలి. మీరు ఒకవేళ 5 టైమ్స్ 8 ఇచ్చారనుకోండి కరెక్ట్‌గా. మీరు ఒకవేళ 5 టైమ్స్ 8 కరెక్ట్‌గా ఇచ్చారనుకోండి. సో, ఏమొస్తది మీకు స్కోరు 5 వస్తది. మీరు ఏ టైమ్ ఎప్పుడూ కూడా మీరు 8 ఇవ్వలేదనుకోండి. మీ స్కోర్ ఏమవుతది? 0 అవుతది. సో, అలా పైథాన్ మిమ్మల్ని ఎప్పుడైతే అడుగుతూ ఉంటుందో మీరు 8 ఇస్తే మీ స్కోర్ 1 పెరుగుతుంది. మీరు 8 కాకుండా ఏ నంబర్ ఇచ్చినా మీ స్కోర్ ఎక్కడ ఎలా ఉందో అలాగే ఉంటది. ఎప్పుడు కూడా స్కోర్ 0తో మొదలవ్వాలి. ఓకే. సో, నాకు లాస్ట్‌లో గేమ్ అయిపోయిన తర్వాత నాకు లాస్ట్‌లో ఏమవ్వాలంటే స్కోర్ ఎంతుందో అది ప్రింట్ అవ్వాలన్నమాట. నేను ఎంత స్కోర్ చేశాను అనేది స్ ప్రింట్ అవ్వాలి. సో, థిస్ ఈస్ ది ప్రాజెక్ట్. థిస్ ఈస్ చెప్పాలంటే కొంచెం కష్టమే. కొంచెం కష్టమే. మీరు కొద్దిగా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తది. యూ షుడ్ బ్రేక్ ఇట్ డౌన్ అన్నమాట. బ్రేక్ డౌన్ చేసుకోవాలా? దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. ఏం చేయమన్నాను? ఏం చేయమన్నానో కరెక్ట్‌గా ఆలోచించి మీరు తీసుకోండి. నిర్ణయాలు తీసుకొని కోడ్ రాయండి. దీంట్లో మీరు వేరియబుల్స్ కాన్సెప్ట్ వాడతారు. ఇఫ్ వాడతారు. లూప్స్ వాడతారు. ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ వాడతారు. ప్రింట్ కూడా వాడతారు.
ఈ 5 మీద మిమ్మల్ని టెస్ట్ చేయడానికే నేను ఈ పర్టిక్యులర్ గేమ్‌ని మీతో కోడ్ రాయిస్తున్నాననమాట. సో, ట్రై ఇట్ ఔట్. కోడ్ రాయండి. అంత ఈజీ అయితే కాదు. అంటే మరీ అంత కష్టం కూడా కాదు. సో, ట్రై ఇట్ ఔట్. వచ్చినా వెరీ గుడ్. రాకపోయినా వెరీ గుడ్. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఈ ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఆల్ ది బెస్ట్.